రుక్మిణి వసంత్ తండ్రి చాలా గ్రేట్. ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన రుక్మిణి వసంత్ తండ్రి. రుక్మిణి వసంత్ శాండిల్వుడ్ హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా ద్వారా గత ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా అమ్మడి అందానికి నటనకు దర్శక నిర్మాతలు ఫిదా అయిపోయారు. అందులో భాగంగానే ఇటీవల కోలీవుడ్లో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమాలో నటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే రుక్మిణి వసంత్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే కాంతారా చాప్టర్ 1 సినిమాలో అవకాశం లభించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఆమె తన పాత్రకు న్యాయం చేస్తుందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా కాస్త సందేహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ నటనకు 80% మ్యాచ్ అవుతుందని ఈమెను తీసుకున్నామంటూ సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలైంది. ఇందులో కనకావతి అనే యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించేసింది. ముఖ్యంగా 200% తన అద్భుతమైన నటనతో అందరినీ అభ్రపరిచింది. అంతేకాదంటోయ్ కొన్ని సీన్స్లో హీరో రిషబ్ శెట్టిని కూడా ఆమె డామినేట్ చేసింది. అంటే ఆమె నటన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో రుక్మిణి వసంత్ పేరు పాన్ ఇండియా రేంజ్లో మారుమోగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మరి రుక్మిణి వసంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్కోట్, రాంచీ తదితర ప్రాంతాల్లో ఆర్మీకి సేవలు అందించారు. రుక్మిణికి 7 సంవత్సరాల వయసున్నప్పుడే వసంత్ వేణుగోపాల్ వీరమరణం పొందారు. ఇక విషయంలోకి వెళ్తే 2007లో కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో జమ్మూ కాశ్మీర్లోని ఉరి ప్రాంతంలోకి ప్రవేశించగా వారిని గమనించిన కల్నల్ వసంత్ తన టీంతో కలిసి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా ప్రాణాలను పరంగా పెట్టి ఉగ్రముఖలను ఎదుర్కొన్న ఆయన శరీరంలోకి సుమారుగా 7కు పైగా బుల్లెట్ దిగగా కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం అశోక చక్ర పథకంతో గౌరవించింది. అంతేకాదు కర్ణాటక రాష్ట్రం నుండి ఈ పథకం అందుకున్న తొలి వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు. వసంత్ వేణుగోపాల్ వీరమరణం తర్వాత ఆయన భార్య సుభాష్ని వసంత్ వీరరత్న ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఇప్పటికే 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటుపడుతున్నారు. భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ అటు రుక్మిణి వసంత్ తల్లి కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఏదేమైనా రుక్మిణి వసంత్ తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పుడూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు.